ఎలా డిస్ప్లే చేయాలో నేర్చుకుందాం. సో మనం దీన్ని తెలుగు లాంగ్వేజ్లో సెలెక్ట్ చేయడం వల్ల టోటల్ మన జీమెయిల్ డిస్ప్లే అనేది తెలుగు లాంగ్వేజ్లో చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇన్బాక్స్ అనేది ఇన్బాక్స్ అని, ఇక్కడ సోషల్ అని, ప్రమోషన్స్ టోటల్ తెలుగు లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అది ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో దానికోసం ఇక్కడ మనకు రైట్ సైడ్లో టాప్లో కనిపిస్తున్న సెట్టింగ్స్ అనే గే సింబల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మళ్ళీ సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు లోడ్ అవుతుంది. సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ సెటప్ ప్రోగ్రెస్ అనే ఆప్షన్ కింద లాంగ్వేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. లాంగ్వేజ్ అని దాంట్లో జీమెయిల్ డిస్ప్లే లాంగ్వేజ్ అని ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్ యూకే సెలెక్ట్ చేసి ఉంది. సో మనం తెలుగులో డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు ఇక్కడ మరాఠీ, హిందీ, కన్నడం అన్ని లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మన తెలుగు లాంగ్వేజ్ ఉంది. సో తెలుగు లాంగ్వేజ్పై క్లిక్ చేయాలి. ఇక్కడ బాటంలో ఇలా స్క్రోల్ చేసిన తర్వాత కనిపిస్తుంది బాటంలో తెలుగు లాంగ్వేజ్, తెలుగు అని రాసి ఉంది. సో క్లిక్ చేయాలి. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్కు మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. లాస్ట్లో ఇలా స్క్రోల్ చేయాలి కిందికి. సో సేవ్ చేంజెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో వెంటనే మన ఆప్షన్స్ అనేవి సేవింగ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు @gmail.comలో లోడ్ చేస్తుంది అంటే తెలుగులో చూపిస్తుంది. కింద ప్రామాణిక వీక్షణను లోడ్ చేస్తుంది, ప్రామాణిక HTMLను లోడ్ చేయండి నెమ్మదిగా ఉండే కనెక్షన్ల కోసం. సో ఇక్కడ ఇది మనకు తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వడం మనకు కనిపిస్తుంది. సో మన జీమెయిల్ లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ కంపోజ్ అనే ప్లేస్లో వ్రాయండి అని తెలుగులో ఉంది. ఇన్బాక్స్ అనే ప్లేస్లో ఇన్బాక్స్ తెలుగులో ఉంది. స్టార్ మార్క్ ఇంపార్టెంట్వి నక్షత్రం గుర్తు ఉన్నవి అని వచ్చింది. సెంట్ మెసేజ్ పంపిన సందేశాలుగా వచ్చింది. ట్రాష్ ఫోల్డర్ చిత్తు ప్రతులుగా వచ్చింది. ప్రైమరీ ట్యాబ్ వచ్చి ప్రాథమికంగా వచ్చింది. సోషల్ ట్యాబ్ వచ్చి సామాజికంగా వచ్చింది. ఇలా మన తెలుగు లాంగ్వేజ్ అనేది ఇలా డిస్ప్లే అయింది జీమెయిల్లో. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఏ లాంగ్వేజ్నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్పై క్లిక్ చేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.